హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అంతరాజుస్ కిచెన్ అండ్ టిప్స్. ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోతున్న రెసిపీ చాలా టేస్టీగా ఉండే బ్రెడ్ హల్వా. దీన్నే డబుల్ కా మీఠా అని కూడా అంటారండి. తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఎంతో టేస్టీగా ఉండే ఈ స్వీట్ బ్రెడ్ హల్వాని ఎలా తయారు చేయాలో చూద్దాం. బ్రెడ్ హల్వా తయారు చేసుకోవడానికి కావలసిన ఇంగ్రీడియంట్స్: బ్రెడ్ స్లైసెస్ 6, పాలు 1 గ్లాసు లేదా 250 ml, పంచదార 3/4 కప్పు లేదా 80 గ్రాములు, నెయ్యి 3 టేబుల్ స్పూన్స్, కిస్మిస్ జీడిపప్పు ఒక్కొక్క టేబుల్ స్పూన్ చొప్పున, యాలుక్కాయలను రెండింటిని దంచుకొని ఈ విధంగా పక్కన పెట్టుకోవాలి. ముందుగా ఒక కడాయిని స్టవ్ మీద ఉంచి 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేయండి. నెయ్యి కాస్త కరిగిన తర్వాత దీనిలో జీడిపప్పును వేయండి. జీడిపప్పు కాస్త వేగిన తర్వాత అందులో కిస్మిస్ని కూడా యాడ్ చేసుకోండి. కిస్మిస్ తొందరగా వేగిపోతాయి, అందుకే ఫస్ట్ జీడిపప్పు వేసుకొని తర్వాత కిస్మిస్ని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా కిస్మిస్ జీడిపప్పు వేగిపోయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా అన్నింటినీ తీసేసిన తర్వాత అందులోనే బ్రెడ్ స్లైసెస్ని చిన్న పీసెస్గా కట్ చేసుకొని కడాయిలో వేసుకోవాలి. నేను ఇక్కడ బ్రెడ్ చుట్టూ ఉండే బ్రౌన్ పార్ట్ని తీయకుండానే యూస్ చేశాను. మీకు ఇష్టం లేకపోతే బ్రౌన్ పార్ట్ని తీసేసి యూస్ చేసుకోవచ్చు. ఈ బ్రెడ్ స్లైసెస్ అన్నీ ఈవెన్గా వేగేందుకు మరి 1 టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా యాడ్ చేసుకోండి. మూవీ క్లిప్లో చూపించిన విధంగా బ్రెడ్ స్లైసెస్ని ఒకవైపు నుంచి మరొక వైపుకి తిప్పుకుంటూ అన్నీ ఈవెన్గా వేగే విధంగా మాడకుండా చూసుకుంటూ ఈ విధంగా వేయించుకోవాలి. బ్రెడ్ స్లైసెస్ అన్నీ వేగిపోయినాయి కదండి. ఇప్పుడు మనం ఇందులో పాలని యాడ్ చేసుకుందాం. పాలని వేసుకున్న తర్వాత బ్రెడ్ స్లైసెస్ అన్నింటినీ గరిటెతో ఈ విధంగా మ్యాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 3/4 కప్పు షుగర్ని యాడ్ చేసుకోండి. షుగర్ కాస్త తక్కువ తినేవాళ్ళు ఇంకొంచెం తగ్గించుకొని వేసుకోవచ్చు. ఈ విధంగా పంచదారను వేసిన తర్వాత బ్రెడ్ స్లైసెస్ అన్నింటినీ మ్యాష్ చేసుకుంటూ ఉండాలి. పంచదార అంతా కరిగి హల్వా ఈ విధంగా తయారవుతుంది. మనం స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుని గరిటెతో ఇలా కలుపుకుంటూ హల్వాని ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులో మరి 1 టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా తయారైన హల్వాలో ఇప్పుడు మనం ఇలాచీ పొడిని యాడ్ చేసుకుందాం. తరువాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్లని యాడ్ చేసుకోండి. నేను కొన్ని జీడిపప్పు కిస్మిస్లను గార్నిష్ కోసమని పక్కన తీసి పెట్టుకున్నాను. ఈ విధంగా అన్నింటినీ కలుపుకుని మరి ఒక 10 నిమిషాలు హల్వాని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. చూసారు కదండి, హల్వా మనకి కడాయి నుంచి వేరైపోతుంది. హల్వా చివర్లలో నెయ్యి బయటకు వస్తూ కనిపిస్తుంది, అంటే హల్వా రెడీ అయిపోయినట్టే. చూసారు కదండి, ఎంతో టేస్టీగా ఉండే బ్రెడ్ హల్వా ఎంత ఈజీగా రెడీ అయిపోయిందో. ఇప్పుడు మనం దీన్ని ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం. తప్పకుండా మీరు ఈ రెసిపీని ట్రై చేయండి. మీకు నా ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.